హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో. ఈరోజైతే మన ఛానల్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేద్దాం అనుకుంటున్నాను. సో రేపటి నుంచి అయితే ఎలాగో మనం హాస్టల్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి సో ఈ వీడియోతో అయితే లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరైతే మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నారు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజైతే నా డేని కాఫీతో అయితే స్టార్ట్ చేశా. నార్మల్గా అయితే డైలీ తాగను. సో ఎప్పుడైతే ఇంటికి వస్తానో అప్పుడే తాగుతా. ఇంకా అయితే అమ్మ అయితే మనకి అలా కాఫీ చేసి ఇచ్చేసారు. నేను ఇంకా దాన్ని అలా తాగుతూ బయట వ్యూని అయితే చూస్తూ ఉన్నాను. దాని తర్వాత అయితే మేమైతే ఇంకా ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం. అక్కడైతే మేమైతే ఒక 1.5 kg ఫిష్ అయితే తీసుకున్నాం. దాన్ని అయితే ఇంకా మంచిగా క్లీన్ చేయించేసాం. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ అయితే ఇడ్లీకి అండ్ చట్నీ అయితే చేశారు. అలా తీసుకొని ఇలా గీలో పెట్టుకొని చట్నీతో తింటుంటే మస్తు. శ్రావ్య ఎలా ఉంది? ఎలా ఉంది టిఫిన్? తాతయ్య టిఫిన్ ఎలా ఉంది? ఇంకా మనకైతే ఈ అంకుల్ ఫ్రెష్గా గోవాస్ అయితే తెస్తారు. అమ్మ అయితే ఫ్రీక్వెంట్గా ఈయన దగ్గర తీసుకుంటుంది. మంచి ప్రైస్కి అయితే ఇస్తారు. ఫిష్ కర్రీ అయితే అలా కుక్ అవుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. నేనైతే ఇంకా ఇట్లా ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇంకా అలా తినడం అయితే స్టార్ట్ చేశా. నాకైతే ఆబ్వియస్గా ఆ ముళ్ళు తీసుకోవడం రాదు. సో అందుకే నేనైతే స్పెసిఫిక్గా ముళ్ళు లేని ముక్కలు అయితేనే వేసుకుంటా. ఇంకా అలా అయితే తినడం స్టార్ట్ చేశా. కానీ ఈరోజైతే చాలా బాగుంది ఫిష్ కర్రీ. మీరైతే ఈరోజు ఏం చేసుకున్నారో మన కామెంట్స్లో అయితే చెప్పేయండి. ఇంకా ఈవినింగ్ అయితే అలా ఇడ్లీ పిండితో అయితే అమ్మ అయితే దోశలు వేశారు, ఆనియన్స్ అవన్నీ వేసి. ఇంకా నేనైతే అలాగా 2 అయితే కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత అయితే ఇంకా అలా తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్లో ఇక కూల్ డ్రింక్తో అయితే ఎండ్ చేసేసాను. ఇంకా అది తాగేసి మీకైతే బాయ్ చెప్తున్నాను. ఇంకా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.